టైటిల్ ఒక పవర్. అమ్మ దానమ్మ బత్తాయో. మొత్తానికి భరతుడు పర్ణశాలకు వెళ్ళాడు. భరతుడి కంటే ముందు దొడ్డిదారిలో రాముడు, సీత, లక్ష్మణుడు పర్ణశాలలోకి వెళ్లిపోయి ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. అక్కడ రాముడికి ఎలివేషన్ ఉంటుందండి. సముద్ర జలముల వరకు వ్యాపించి ఉన్న సమస్త భూమండలానికి ప్రభువైన రాముడు అని రాశారు. అప్పటికి రాముడు అయోధ్యకు కూడా రాజు కాదురా. ఏంట్రా ఈ షోయింగ్లు? రాముణ్ణి చూడగానే భరతుడు ఏడు పాపుకోలేకపోయాడు. నలుగురు అన్నదమ్ములు ఏడ్చి కౌగిలించుకున్నారు. ఈసారి రాముడు ఎలాంటివాడో లేయర్స్ గా బయటపడుతుంది. భరతునితో, తండ్రి గారు ఎక్కడా? నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? రాజ్యం ఎలా ఉంది? బ్రాహ్మణులకు నమస్కారం చేస్తున్నావా? పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తున్నావా? అంటూ 74 కుశల ప్రశ్నలు వేస్తాడు. ఇంతకంటే మూర్ఖంగా మాట్లాడేవాడు ఎవడైనా ఉంటాడా? ఎవడైనా రెండో మూడో ప్రశ్నలు వేసి సమాధానం తెలుసుకొని మళ్ళీ అడుగుతాడు. ఆగకుండా 74 ప్రశ్నలు అడుగుతారా? అలా మాట్లాడేవాడు రాముడా, మూర్ఖుడా? పైగా ఆ ప్రశ్నలన్నీ రాముడికే రాజ్యం పరిపాలించడం వచ్చు అన్నట్లుగా గొప్ప చెప్పుకున్నట్లుంటాయి. ఇంకో జోక్ ఏంటంటే, భరతుడు అయోధ్యకు వచ్చి 1 నెల రోజులు కూడా అవ్వలేదు. అంతలోనే రాజ్యంలో 74 విషయాలు ఏం చేసేస్తాడు? ఇప్పుడు కర్రిగాడొచ్చి యోబు గ్రంథంలో యెహోవా వచ్చి యోబుని ప్రశ్నల మీద ప్రశ్నలు అడగలేదా అంటాడు. కర్రీ, దేవుడు మనిషిని నిలదీస్తూ ప్రశ్నించడం, మనిషిని కుశల ప్రశ్నలు అడగడం రెండూ ఒకటేనారా? మనిషికి దేవుడికి తేడా తెలియకే కదరా. మీ ధర్మం మనుషులను దేవుళ్ళను చేసింది, దేవుళ్లను వ్యభిచారులు చేసింది. మనుషులు చేసిన దేవుళ్ళారా, పాపాలను ఉండ్రాళ్ళుగా చేసి మోసాలను జిల్లేళ్లుగా పోసి ఇలవేలుపుగా ఊరేగించారు. ఈ మహానుభావులు ప్రజల కళ్ళకే గంతలు కట్టారు.